హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామా ప్రశాంత్ అండ్ కలెక్షన్స్. ఈ వీడియో ఏంటంటే ప్రీవియస్ ఇంట్రడక్షన్ మీకు వీడియోలో చెప్పాను కదండి, నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్తాను అని. అదే అండి ఈ వీడియో. మొదటిసారి కనుక మీరు నా ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. నేను అది సెర్చ్ చేసుకుంటాను అండ్ నేర్చుకుంటాను. ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీ స్టోరీ అనేది మీకు చెప్తానండి. నాకు మ్యారేజ్ వచ్చి 2016లో అయ్యింది. పెద్ద బాబు 2022లో పుట్టారు. ఇన్ని ఇయర్స్ అనేది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదండి. ఈవెన్ మిస్క్యారేజ్ అలాంటిది ఏమీ లేదు. నా ప్రెగ్నెన్సీ స్టోరీ అనేది మీకు పూర్తిగా చెప్తాను అండి. ఫస్ట్ 1 year వరకు 1 or 2 years వరకు మేమే అండి ప్రెగ్నెన్సీ ఇప్పుడప్పుడే వద్దు, ఎందుకంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్గా రేపొద్దున పిల్లలు పుట్టినా సరే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి కాబట్టి, అంటే ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి మేమే 2 years ఆగామండి. 2 years తర్వాత ఓకే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుందామని ట్రై చేసాము, కానీ అవ్వలేదు. ఇంకో 2 years వెయిట్ చేసామండి. న్యాచురల్గా అవుతుందిలే, ఎందుకు మెడిసిన్ యూజ్ చేయాలి, 5 years కూడా అవ్వలేదు కదా, అప్పుడే ఎందుకులే అని చెప్పేసి మేమే లైట్ తీసుకున్నాము. ఆఫ్టర్ 4 years తర్వాత ఓకే ఇంకా లేట్ అయిపోతుంది, మేము ప్రెగ్నెన్సీ కోసం చూసుకోవాలి, ఒకవేళ నాకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నేను అనేది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇద్దరు వరకు నేను ఒకటే హాస్పిటల్లో చూపించుకున్నానండి. ఐశ్వర్య మెటర్నిటీ హాస్పిటల్, విజయవాడ, నక్కల్ రోడ్. మేడం పేరు వచ్చి ఎస్ ఉషారాణి గారండి. చాలా బాగా చూస్తారు, చాలా బాగా కేర్ తీసుకుంటారు, మంచిగా సపోర్ట్ ఇస్తారండి. నేను 4 years తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మేడం ఇలా 4 years కంప్లీట్ అయింది మేడం, ఇంకా నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు అంటే మేడం ముందుగా మెడికల్ టెస్టులు చేయించమన్నారు. అంటే షుగర్ కానీ థైరాయిడ్ కానీ పీసీఓఎస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేశారు అండ్ స్కాన్ చేశారండి. ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా నార్మల్గానే ఉన్నాయి అని చెప్పారు. సో మేడం వచ్చి కొన్ని మెడిసిన్స్ రాశారండి. అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మల్టీవిటమిన్స్ ఉంటాయి కదా, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇది 30 days యూజ్ చేయండి అన్నారు. ఆ తర్వాత వచ్చాము. 30 days తర్వాత కూడా నాకు ఎలాంటిది కన్ఫర్మ్ అవ్వలేదు. మేడంకి అడిగాను, మేడం నాకు ట్యూబ్ టెస్ట్ ఏమైనా చేస్తారా, ఎందుకు అంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ షుగర్ థైరాయిడ్ ఏమీ లేదు, అయినా సరే ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి నాకు ట్యూబ్ టెస్ట్ ఏమైనా చేస్తారా అని అడిగాను. మేడం షాక్ అయ్యి అసలు ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటో నీకు తెలుసా, ట్యూబ్ టెస్ట్ అనేది నువ్వు ఎందుకు అడుగుతున్నావు, ఎక్కడ చూసావు ఏంటి, ఎవరైనా చెప్పారా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, మేడం యూట్యూబ్లో చూశాను నేను, అంటే యూట్యూబ్లో ఇలా సెర్చ్ చేసేదాన్ని అండి నేను కూడా, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, రీజన్స్ ఏంటి అంటే ఇలా ట్యూబుల్ బ్లాక్ అయినా సరే లేదా ట్యూబ్స్ అనేది ఓపెన్ అవ్వకపోయినా సరే మీకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేసి యూట్యూబ్లో చూశాను మేడం. అంటే అలాంటిది ఏమీ లేదమ్మా, ట్యూబ్ టెస్ట్ అనేది చాలా పెయిన్ఫుల్, ట్యూబ్ టెస్ట్ అవసరం లేదు, నేను మెడిసిన్స్ యూజ్ చేస్తాను, మీరు అట్లీస్ట్ 6 months అనేది యూజ్ చేయండి అని చెప్పారు. ఓకే అని చెప్పాను. ఫాలిక్యులర్ స్టడీ ఒకటి చేయించారండి, ఫాలిక్యులర్ స్టడీ. అది చేస్తే ఎగ్ కూడా బాగానే రిలీజ్ అవుతుంది, ఎగ్ సైజ్ బాగుంది, ఎగ్ క్వాలిటీ కూడా బాగుంది, అండ్ ఎండోమెట్రియం సైజ్ థిక్నెస్ ఉంటుంది కదండి, అది కూడా బాగుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు అని చెప్పారు. అలానే ఆ మంత్ కూడా మెడిసిన్ ఇచ్చారండి, అది కూడా వాడాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ రమ్మన్నారు, వెళ్ళాము. నెక్స్ట్ మంత్ ఓకే నీకు అంతా బాగానే ఉంది, నీకు రాలేదు అంటే మీ హస్బెండ్కి చేద్దామని చెప్పి మా హస్బెండ్కి టెస్ట్ చేశారు. మా హస్బెండ్ది కూడా అంతా నార్మల్గా వచ్చింది, ఎలాంటి ప్రాబ్లం లేదు తనకు కూడా, అయినా సరే ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇలా మెడిసిన్ యూజ్ చేసి 7-8 months అయిపోయిందండి, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో మేడం దగ్గరికి వెళ్ళాను నేను. మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే మేడం అనేది నాకు ఒకటే చెప్పారు, అమ్మ ఒక్కొక్క చెట్టుకి కాయలు త్వరగా వస్తాయి, ఒక్కొక్క చెట్టుకి కాయలు లేటుగా వస్తాయి, మీరు ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నారు, మీరు ఇలా స్ట్రెస్ అవ్వకండి, స్ట్రెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది, మీరు ముందుగా పీస్ఫుల్గా ఉండండి అని చెప్పారు. సో ఓకే అన్నాను. కాకపోతే ఈ టెన్షన్ వల్ల మెడిసిన్స్ వల్ల ఏ వల్ల నాకు తెలియదు, కానీ నేనైతే వెయిట్ బాగా గెయిన్ అయిపోయానండి. ఎలా అయిపోయానంటే చాలా బాగా అయిపోయాను, 85 kgs అయిపోయానండి. ఫస్ట్ మేడం అన్నారు, నువ్వు వెయిట్ బాగా పెరిగావు, ఫస్ట్ వెయిట్ తగ్గించుకో, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పారు.
నేను అప్పుడు మెడిసిన్ అనేది స్టాప్ చేశానండి. మెడిసిన్ స్టాప్ చేసి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేశాను. నేను 6 మంత్స్లో 22 kgs వెయిట్ లాస్ అయ్యానండి. అది ఏ విధంగా వెయిట్ లాస్ అయ్యాను మీకు వెయిట్ ఉన్నప్పుడు పిక్, వెయిట్ తర్వాత పిక్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వరకు వీడియో చూశారు కదండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా నేను వెయిట్ ఏ విధంగా తగ్గాను, 22 kgs ఎలా తగ్గాను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.